లో ఏ అక్షరాలు ఎక్కడ పలకాలి? ఏ శబ్దాలు ఎట్లా ఉచ్చారణ చేయాలి? ఈ అనుదాత్త, ఉదాత్త స్వరితాలను ఎట్లా పలకాలి? ఇవన్నీ గూడా పిల్లలకి నేర్పించాలి అంటే ముందు పెద్దవాళ్ళకి తెలిసి ఉండాలి. సహజంగా పెద్దవాళ్ళ నుండి ఏదో కొన్ని వచ్చినా గూడా ఇంత పర్ఫెక్ట్‌గా మనకి శాస్త్రాల్లో చెప్పినట్లు ఈ వర్ణోచ్చారణ గాని, ఈ స్వరాలు, స్వరిత ఇవి గాని ఏమీ తెలియవు గురూజీ. ఇప్పుడు అర్థమవుతున్నాయి గానీ, మనం పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటేనే గదా పిల్లలకి చెప్పేది. అదొకటి అర్థమైంది గురూజీ. అందుకే ఈ తల్లికి పరంపర వచ్చుండాలి. ఆది గురు, మొదటి గురు, ప్రథమ గురు తల్లికి వచ్చుండాలి. భాష ఆ! నేర్పించేది గురూజీ. తల్లికి. ఆ తల్లికి వర్ణోచ్చరణ బాగా వచ్చుండాలి, స్పష్టంగా వచ్చుండాలి. అవును గురూజీ. భాష అయినా మనం ఏ భాష మాట్లాడతామో పిల్లలు అదే భాష మాట్లాడతారు గదా గురూజీ. తల్లి భాష ముఖ్యం. ఆ! గురూజీ. ఆ విషయాలు అర్థమైనాయి గురూజీ. చాలా ఈరోజు ఇంకొకటి ఏ ఏ దేన్ని వదిలిపెట్టినా గూడా స్వాధ్యాయాన్ని వదిలిపెట్టొద్దు ఎప్పుడు గూడా. స్వాధ్యాయం చేస్తూనే ఉండాలి. నిరంతరం, నిరంతరం జ్ఞానాన్ని సంపాదించుకుంటూనే ఉండాలి. అదొక విషయం అర్థమైంది గురూజీ. ఇంకా పెద్దవాళ్ళు తల్లిదండ్రులు, గురువులు ఎవరైతే మనకి పెద్దవాళ్ళున్నారో వాళ్ళ లోపాలు, వాళ్ళ అలవాట్లు అవన్నీ వదిలేసి వాళ్ళలో ఉన్న మంచి విషయాల్ని తీసుకొని వాళ్ళని ఎట్లా ఏ విధంగా సత్కరించాలో అట్లా సత్కరించాలి, గౌరవించాలి. తల్లిని దేవతలాగా, తండ్రిని దేవతలాగా, దేవుడిలాగా అట్లా గురువుని ప్రతి ఒక్కళ్ళని గూడా ఎవరి స్థానం వాళ్ళకిచ్చి వాళ్ళలో ఉన్న దోషాలను పట్టించుకోకుండా వాళ్ళలో ఉన్న మంచిని తీసుకొని మనము వాళ్ళకి కృతజ్ఞతా భావాన్ని ఎప్పుడు గూడా మనసులో తెలియజేసుకుంటూ ఉండాలి. బయటికి గూడా చెప్తూ ఉండాలి. వాళ్ళకి ఏ అవసరమో గురువుల దగ్గర నుండి బయటకొచ్చిన తర్వాత గూడా గురువులకి ఏం అవసరం గూడా అవకాశం వచ్చినప్పుడల్లా చేస్తూ ఉండాలనేది అర్థమైంది గురూజీ. దానం చేస్తుండాలి ఏదో రకంగా. క్రియాదేయం, శ్రియాదేయం, శ్రద్ధయదేయం, అశ్రద్ధయదేయం ఈ రకంగా హ్మ్. ఇస్తూనే ఉండాలి. భయంతో అయినా, ప్రేమతో అయినా ధియా సంవిద, ప్రేమతో, సంవిధాని ప్రేమతో ఆ! గురూజీ. ఏదో రకంగా ఇవ్వడం మర్చిపోకూడదు. ఇస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఆ! ఇక్కడ గురూజీ. మాతృదేవోభవ, పితృదేవోభవ అంటే ఇక భవ అంటే అవుగాక, మీకు కావాలి అని అక్కడ ఉపదేశం గురువుగారు చెప్తున్నారు. నీవు మాతను దేవతగా భావించే వాడిగా అవుగాక. ఆ! గురూజీ. మాతృదేవో భవ అంటే మాతను దేవతగా చూసేవాడిగా నువ్వు ఉండాలి. నీ వల్ల హ్మ్. మారాలి అని అర్థం. ఇతను దేవుడిగా చూసేవాడిగా నీవు మారాలి, అలా ఉండాలి, అటువంటి వ్యవహారం చేయాలి ఆ! గురువును. గురు మనం నేరుగా అర్థం చేసుకుంటే వేరే అర్థం కూడా వస్తుంది. మాతనే, మాత దేవతగా మారాలి, పిత దేవతగా మారాలి అంటే హ్మ్. వీళ్ళు అలా ఉండాలి అని అర్థం వస్తుంది. దాని అర్థం అది కాదు. వీడు గురువుగారు ఉపదేశిస్తున్నాడు శిష్యునికి, నీవు అలా హ్మ్. ఉండు, భవ అగుగాక, నీవు అలా ఉండాలి, అలా హ్మ్. మారాలి. మాతాపిత గురువును అతిథులను ఆ రకంగా చూడాలి నువ్వు. హ్మ్. అందరు పైన నిజం. పైన 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 చూస్తారు. భవ అంటే అవుగాక, అలా ఉంది, అలా మారాలి, నువ్వు మారాలి. ఆ! గురూజీ. లేకపోతే అమ్మ తల్లిగా ఉండాలి, నాన్న తండ్రిగా ఉండాలి, తండ్రి అంటే నాన్న దేవతగా ఉండాలి, దేవుడుగా ఉండాలి, గురువు అసలు నిజానికి గురువే దేవుడుగా ఉండాలి అని అర్థం వస్తుంది. ఆ! గురూజీ. పెద్దలు గొప్పవారే ఉండాలి, దేవుడు దేవతలాగా ఉండాలి ఆ హ్మ్. అర్థం కాదు. నీవు అలా మారు, నీవు అలా ఉండాలి. హ్మ్. ఇది గూడా ఒక పరంపరే గదా గురూజీ. మనల్ని జూసి మళ్ళా పిల్లలు పరంపరే.
అత్తను బాగా చూస్తే కోడలు అత్తను బాగా చూస్తే తర్వాత వచ్చే కోడలు ఈ అత్తను బాగా చూస్తుంది కదా. అవును గురుజీ. అదంతే. అనుకుంటారు అత్తని సరిగ్గా చూడకపోతే ఏమవుతుంది అనుకుంటారు. అత్తను చూడడం కాదు, చివరికి రాబోయే మనం అత్తలం అవుతాం కదా, అప్పుడు గమనించాలి. అత్తైనా మామయ్య లేదా తండ్రైనా ఎవరైనా కోడలు కూడా అలా ఉండాలి. మరి కోడలు కూడా కూతురులాగా ఉండాలి. గురుజీ. ఇది పరంపర. ఒకప్పుడు పరంపర ఇవన్నీ ఉండేవి, ఋషి పరంపరలు. గురుజీ. శిక్షణ పరంపర లేకుండా పోయింది కదా. ముఖ్యం అవును. మూలం శిక్షణ, వర్ణోచన శిక్ష. ఈ పరంపర పోయింది, అవును గురుజీ. మళ్ళీ ప్రారంభించాలి మనం ఋషి పరంపరను. మహర్షిని గమనించండి, దయానంద సరస్వతి గారిని. ఎక్కడ వీలైతే అక్కడ ఋషుల పరంపర ఏమిటో అక్కడ పెట్టడం జరిగింది. సత్యార్పణ కావచ్చు, ఎక్కడనే కావచ్చు. గురుజీ. ఏమన్నారు, అథ అని చెప్పేసి ఆరంభించాలి. అథ అని ఎలా ఆరంభించాలి, దాని కొరకు ఎందుకు అథ అనాలి, ఎందుకు ఓం అనాలి, ఓమని ఆరంభించాలి. ఓం గణేష్ అని అనొచ్చు కదా, ఇంకేమైనా చెప్పొచ్చు కదా. సత్యార్థ గమనించండి, చివర్లో వస్తుంది మాటలు, గణేష ఎందుకు అనకూడదు అనే మాట. మంగళశాస్త్రం ఎందుకు అథాన్ని ఆరంభించాలి, ఎందుకు ఓమని ఆరంభించాలి, దాని కొరకే ఒక సముల్లాసం రాయాల్సి వచ్చింది వారికి. ప్రథమ సముల్లాస ఉద్దేశం ఇది. నిజానికి సత్యప్రకాశం రెండవ సముల్లాసం నుంచి అని వారు చెప్పాలనుకున్న రెండవ సముల్లాసం నుంచి. కానీ ఓం అని చెప్పాలి కదా, కేవలం ఓం అని చెప్పేసి ప్రారంభిస్తే అయిపోయేది. దానికి ఒక సముల్లాసం పెట్టాల్సి వచ్చింది. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అంటే ఎంత సీరియస్ గా ఉన్నారో, ఎంత లోతుగా ఆలోచించినట్టు. కేవలం ఓంకారం ఓం అని చెప్పేసి ప్రారంభిస్తే అయిపోయేది. అది గమనించాలి. దానికి ప్రమాణాలు కూడా, ఓం అంటే ప్రమాణాలు ఈ ఉపనిషత్తు వాక్యాలు కూడా తీసుకోవడం జరిగింది. సత్యప్రకాశం ఎన్నోసార్లు అడుగడుగున ఎక్కడ దొరికితే అక్కడ అవకాశం దొరికితే చాలు అన్ని ప్రమాణాలే. సత్యార్థ ప్రకాశంలో కొన్ని వేల ప్రమాణాలు దొరుకుతాయి మీకు. వేద మంత్రాలు, మనుస్మృతి, దర్శన శాస్త్రాలు, ఉపనిషత్తులు. పరంపర ప్రయత్నం చేద్దాం. మనిషిగా మన కర్తవ్యం ఋషి పరంపరలో. ప్రతి విషయంలో ఎన్నో పరంపరలను కోల్పోయాం అనిపిస్తుంది గురించి ఇవన్నీ వింటుంటే. ఎన్నో, దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇప్పుడైనా చిన్న చిన్న పరంపర మనకు వీలుని బట్టి, మన శక్తిని బట్టి ప్రయత్నం చేయాలి. గురుజీ. ఈరోజు ఓంకారం చెప్పినారు, అంతా ఓమే. యజ్ఞ కార్యక్రమంలో యాగాలు చేసేటప్పుడు కూడా బ్రహ్మ, అధ్వర్యు వీళ్ళందరూ కూడా ఓంకారం చెప్పి ప్రారంభిస్తారు. సామగానం చేస్తే ఓంకారమే, ముగిస్తే ఓంకారమే. క్షమో ఓం శం. ప్రయత్నం చేయాలి. ఇందులో ఖర్చు లేదు, కష్టం లేదు, కేవలం శ్రద్ధ ఉండాలి. ఆ సమయాన్ని గుర్తుకోవాలి. అంటే ముందు మనం అభ్యాసం చేసుకొని బాగా అనుకోవాలి, మననం చేసుకోవాలి. అవును గురుజీ. ఒక అలవాటుని చేసుకోవాలంటే చాలానే సాధన అవసరం గురించి. ఒక ఉచ్చారణ, ఒక మహాప్రాణం పలకాలంటే ఎంత అభ్యాసం ఉండాలి. చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటే మంచి. ఇప్పుడు మహాప్రాణం తప్పు ఉచ్చరిస్తాం, ఎందుకంటే అలవాటు లేదు చిన్నప్పటి నుంచి. అవును గురుజీ. గుర్తు చేసుకొని చెప్పాలి. ఇప్పుడు సహజంగా రాదు, స్వాభావికంగా ఉచ్చారణ మహాప్రాణం రాదు మనకు ఇంతవరకు కూడా. అలవాటు ఆ విషయం, మహాప్రాణం తెలుసు కానీ ఉచ్చరించినప్పుడు మర్చిపోతాం. మళ్ళీ దాని ఉంటాము, దీర్ఘాలు పోతాయి. అందుకే ఉచ్చారణ నుంచి ప్రారంభించడం జరిగింది. తల్లి ముందు ఏం చేయాలో అక్కడ నుంచి ప్రారంభం. ఈ మూడో సముల్లాసం కనిపిస్తుంది మనకు. ఉచ్చారణ ప అనే అక్షరం ఎలా ఉచ్చారించాలి, రెండు పేర్లు ముయ్యాలి, ఇలా అనాలని చెప్పేసి మహర్షి చాలా చక్కగా వర్ణిస్తారు అందులో మూడో సముల్లాసంలో. మన విద్య అక్కడి నుంచి ఆరంభం అవుతుంది, వేదాల వరకు వెళ్ళాలి. ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా ప్రశ్నలు, సందేహాలు అడగండి. సందేహాలు అడగండి, ప్రశ్న అడగండి. మీకు అర్థమైంది ఏంటో చెప్పండి. మౌనం ఉండకండి. ఒక వాక్యమైన, ఒక మాట అయినా, ఒక శబ్దం అయినా చెప్పొచ్చు కదా. ఓం నమస్తే గురుజీ. చెప్పండి.
గురుజీ, ఈ శిక్షావళిలో ఈ గురు శిష్య సంబంధము, విద్యా వ్యవస్థ వేదకాలంలో అంత గొప్పగా ఉండేది. అది ఈ రోజున అది పూర్తిగా అసలు తుడుచుకు పెట్టిపోయిందని చెప్పాలి. ఇప్పుడు స్కూల్ విద్యలు వచ్చేసాయి. అసలు ఈ ప్రపంచంలో మానవ సమాజం ఇప్పుడు ఎలా ఉందనేది చూస్తుంటే దానికి కారణం అసలు అక్కడ గృహస్థం ధర్మం, తల్లిదండ్రులు, వాళ్ళ తర్వాత వాళ్ళకి విద్య నేర్పిన గురువులు, ఆచార్యులు, వాళ్ళని బట్టే ఈ వీళ్ళ వ్యవహారం ఉంటుంది. పూర్తిగా ఆ విద్యా వ్యవస్థను బట్టే, గురువులను బట్టే సమాజ నిర్మాణం జరుగుతుంది. అది లేకపోవటమే ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచం. ఇక్కడ గురు శిష్య సంబంధమును చాలా బాగా చెప్పారు గురుజీ. అసలు ఈ ఎరుతం, ఈ వేద విద్యలు మాత్రమే అధ్యయనములు ఉండేవి. ఆ వేద విద్యలను తెలుసుకోవటం, ఆ విద్యలను, ఆ శాస్త్రంలో నుండి సిద్ధాంతాన్ని గ్రహించటం, అలాగూ మళ్ళీ వాళ్ళు కర్తవ్య కర్మలన్నీ దాని ప్రకారం చేయటం, ఆచరించటం, ఇవన్నీ ఒక అంటే ఒక వ్యవస్థగా ఉండేది. ఆ తర్వాత వేద విద్య గ్రహించిన తర్వాత కూడా వాళ్ళ జీవన విధానం ఎలాగ ఉండాలనేది అవన్నీ చాలా ఇందులో శిక్షలో చాలా బాగా చెప్పారు గురూజీ. అలాగే గురు శిష్యులు మధ్య ఉండే సంబంధం, ఆ వేద అధ్యయనం చేసేటప్పుడు ఆ మంత్రాలు ఉచ్చారణ, తర్వాత ఓంకారంతోనే మంత్రాన్ని ఆరంభించాలనే ఒక నియమం. ఈ నేర్చుకునేటప్పుడు ప్రమాద ఆలస్యాలకి గురి కాకుండా అధ్యయనం, అధ్యాపనం జరగాలనే విషయాలు, అలాగే ఈ ఈ అధిలోకాల గురించి చెప్పారు. పూర్వరూపం, పరరూపం, సంధి మధ్య దాంతో ఎలాగ సంబంధం ఉంటుంది అనేది. అలాగే వీటిని ఈ అధ్యయనం ద్వారానే వేదాలు రక్షింపబడాలనేది విషయం గోపాయ్ అంటూ వర్ణన చెప్పారు. ఈ పరమేశ్వరుడు యొక్క ఆ మోక్ష అవస్థను పొందాలంటే ఆ దానికి కూడా మార్గం ఈ వేద శాస్త్రాల ద్వారా తెలుసుకోవాలనేది చెప్పారు. ఎందుకంటే ఈ మహావ్యాహృతులు, అలాగే సప్త వ్యాహృతులు, సప్త లోకాలు, వాటి గురించి కూడా ఈ శిక్షలో బాగా వర్ణించి చెప్పారు. అలాగే ఈ వాటి యొక్క అర్థం, వ్యాహృతుల యొక్క అర్థం భౌతికంగా, శక్తికంగా, జ్ఞానంతో వాటి యొక్క స్థానాలని తెలుసుకొని అధ్యయనం చేయాలని చెప్పారు గురుజీ. ఉపాసన విషయం కూడా ఇందులోనే వచ్చింది. ఇవన్నీ తెలుస్తుంటే ఇప్పుడు మేము చేసిన ఇప్పటి వరకు ఎంత విద్యార్థికులను చెప్పుకున్నప్పటికీ అది ఎందుకు పనికిరాని ఒక విద్య అయిపోయింది. కాబట్టి మనస్సు ఈ ఎలాగుంటుందో మనిషి కూడా అలాగే ఉంటున్నాడు. ఆ మనస్సు అనేది శుద్ధం అవ్వాలంటే ఈ వేదాధ్యయనం ద్వారానే అవుతుంది. అలాగే విద్య అయిన అనంతరం గురువు యొక్క రుణం తీర్చుకోవటంలో శిష్యుడు దాన్ని ఇచ్చేటప్పుడు, గురు రుణం తీర్చుకోవటానికి ఆయనకి ఇచ్చేటప్పుడు సిగ్గుతో ఇవ్వాలనేది ఒకటి చెప్పారు. అంటే ఎంత ఇచ్చినా కానీ అది చాలా తక్కువే, కాబట్టి ఇస్తున్న దాన్ని సిగ్గుపడుతూ అనేది గ్రహించాము. అలాగే విద్య నేర్చుకున్నప్పుడు కూడా ఆ విద్యతో నాకు ఇది వచ్చిందనేది గర్వం, అహంకారం లేకుండా వ్యవహరించాలని చెప్పారు. ఈ శిక్షావళి ప్రకారం ఈనాడు శిక్షా విధానం ఉన్నట్లయితే ప్రపంచమంతా మళ్ళీ తిరిగి వేదకాలంలోకి వెళ్తుందని గ్రహిస్తాం గురించి. ఓం ధన్యవాదములు గురించి. నమస్తే. ఓం శుభం. చాలా చక్కగా చెప్పారు సార్. ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు, సూచనలు? ఓం నమస్తే గురూజీ. ఈ గురుకులంలో విద్య నేర్చుకున్న తర్వాత
అంతే ఆ వాసి అంటే శిష్యుడు ప్రపంచంలోకి వచ్చినప్పుడు వివాహం ద్వారా గృహస్థాశ్రమాన్ని స్వీకరించినట్లయితే ప్రజననం అంటే మంచి సంతానాన్ని ఉత్తమోత్తములుగా నిర్మాణం చేసి సమాజ కళ్యాణానికి అర్పణ చేయాలి. లేకపోతే శిష్య పరంపరనైనా కూడా కొనసాగించాలి. అంటే తను నేర్చుకున్నటువంటి విద్య వాళ్ళకి అందిస్తూ తన కర్తవ్యాన్ని నిర్వహించాలి అనేది గురువు గురుకులం నుంచి విద్యార్థి వెళ్ళేటప్పుడు చెప్పినట్లు ఈరోజు నాకు అర్థమైంది గురుజీ. విద్య నుంచి మాత్రం దూరం కాకూడదు. తను నేర్చుకున్న విద్య శిష్యుల ద్వారా కానీ సంతానం ద్వారా కానీ సృష్టికి మేలు చేయడానికి ఆ విద్యను అందించాలి అనేది అర్థమైంది గురుజీ. ధన్యవాదాలు. ఓం. ఇంకెవరైనా ముంచేద్దామా? సర్వేభ్యో నమో నమః.